వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రైతు రుణమాఫీ సంబరం, స్వయంగా వరి నాట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. గరుడవేగ కొత్త సీఈఓగా లక్కరాజు. రైతులకు సైబర్ పోలీసుల కీలక సూచన. పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి గన్మ్యాన్ కాల్పులు, తీవ్ర ఉద్రిక్తత. విడాకులు తీసుకున్న ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్, పోస్టులో క్లారిటీ. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారు లక్షలోపు రైతు రుణమాఫీ ఇంప్లిమెంట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సాయంత్రం 4 గంటలకు రుణమాఫీ ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 11.50 లక్షల మందికి రైతు రుణ ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా వరి నాట్లు వేస్తున్న పాత వీడియోను ఆమె షేర్ చేశారు. గరుడవేగ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సతీష్ లక్కరాజు నియామకం కావడం విశేషం. లాజిస్టిక్స్ పరిశ్రమలో 30 సంవత్సరాల అనుభవంతో విజ్ ఫ్రైట్, ఎజిలిటీ లాజిస్టిక్స్ మరియు డాచర్ ఇండియాలో కీలక పాత్రలతో సహా లక్కరాజు గరుడవేగకు నైపుణ్యం యొక్క సంపదను తీసుకువచ్చారు. గరుడవేగలో చేరడం నాకు గౌరవంగా భావిస్తున్నాను మరియు ఆవిష్కరణ మరియు వృద్ధిని నడిపించడానికి ఎదురు చూస్తున్నాను అని లక్కరాజు అన్నారు. గరుడవేగ భారతదేశం అంతటా 185కు పైగా స్థానాల్లో 400కి పైగా శాఖలను నిర్వహిస్తోంది. యుఎస్ఏ, యూకే, యుఏఈ, ఆస్ట్రేలియా, కెనడా మరియు మరిన్నింటికి వేగవంతమైన, విశ్వసనీయమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన అంతర్జాతీయ షిప్పింగ్ పరిష్కారాలను అందిస్తోంది. దాని పోటీదారులకు మరియు 24 గంటల కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన గరుడవేగ ప్రపంచవ్యాప్తంగా భారతీయ వ్యాపారులకు ఒక ముఖ్యమైన లింక్ అని చెప్పొచ్చు. ఇవాళ సాయంత్రం రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ కానున్నాయి. ఈ నేపథ్యంలో సైబర్ దాడులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి సూచించారు. సైబర్ నేరస్తులు పలు బ్యాంకు పేరిట వాట్సాప్లో ఏపీకే ఫైల్స్ పంపుతున్నారని, అలాంటి వాటితో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. పొరపాటున కూడా అలాంటి మెసేజ్లపై క్లిక్ చేయొద్దని ఆయన పేర్కొన్నారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కారుపైన టీడీపీ శ్రేణులు రాళ్లు రువ్వారు. దీనితో మిథున్ రెడ్డి గన్మ్యాన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ శ్రేణుల ఆందోళన నేపథ్యంలో ఆత్మరక్షణలో భాగంగా 3 రౌండ్లు గాల్లోకి కాల్చారు. ఈ ఘటనలో మిథున్ రెడ్డితో పాటు వైసీపీ కార్యకర్తల కార్లు ధ్వంసమయ్యాయి. పొంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటనను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో వైసీపీ కార్యకర్తలతో మిథున్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరు నుంచి వెళ్లిపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో 2 వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు రెడ్డప్ప ఇంటిపైన రాళ్లు రువ్వారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ఆయన కార్యకర్తలపైన కూడా దాడి చేశారు. ఇన్స్టాగ్రామ్లో గ్రే డ్రైవర్స్కు సంబంధించిన ఓ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేశారు. పోస్టులో ఏమున్నదంటే, విడాకులు ఎవరికీ అంత సులభం కాదు. వృద్ధ దంపతులు వీధి దాటుతున్నప్పుడు చేతులు పట్టుకుని ఉన్న వీడియోలు మన మనసును కదిలిస్తాయి. కొంతమంది అలాంటి కలలు కనేవారు, కానీ ప్రస్తుతం చాలామంది కపుల్స్ విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాల వలన వారు తమ బంధాన్ని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారు. విడాకులు తీసుకోవడానికి వారిని ఏది ప్రేరేపిస్తుంది, వారు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు వంటి ప్రశ్నలు, సమాధానాలు ఇందులో ఉన్నాయి. ఇక అసలు గ్రే విడాకులు అంటే సాధారణంగా 50 ఏళ్లు కలిసి ఉండి తర్వాత వివాహం రద్దు చేసుకుని విడాకులు తీసుకోవాలనుకునే వారికి సంబంధించిన నిబంధనలు, వారి విడాకులు తీసుకోవడానికి గల కారణాలు, అంశాలు ఈ పోస్టులో పొందుపరిచి ఉన్నాయి. కాగా ఈ పోస్టును అభిషేక్ బచ్చన్ లైక్ చేయడంతో విడాకుల రూమర్స్కు ఆజ్యం పోసినట్లయింది. దీనితో నిజంగానే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకున్నారు, దానికి క్లారిటీ అదే అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.